నంద్యాల జిల్లా బస్సు ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాద సమయంలో బస్ ఓవర్ స్పీడ్లో ఉందా, బస్సు ఫిట్నెస్లో లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ట్రావెల్స్ బస్సు టైర్ పేలటం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అర్ధరాత్రి సిరివెళ్ల మెట్ట దగ్గర ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సు టైర్ పేలి డివైడర్ దాటి రోడ్డు అవతల వైపు కంటైనర్ని ఢీకొట్టింది. కంటైనర్లో ఎలక్ట్రికల్ బైకులు ఉండటంతో మంటలు చెలరేగాయి. బస్సు, లారీ పూర్తిగా కాలిపోయాయి. బస్సు, లారీ డ్రైవర్లతో పాటు లారీ క్లీనర్ స్పాట్లోనే చనిపోయారు. బస్ డ్రైవర్ డెడ్ బాడీ కాలి బూడిదైంది. ప్రయాణికుల లగేజ్ కూడా మొత్తం బూడిదైంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రసాద్ ఘటనాస్థలం వద్ద నుంచి అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయపడ్డారు, అలాగే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటన్న ప్రాథమిక వివరాలు తెలుస్తున్నాయా? హర్ష, నంద్యాల జిల్లా సిరివెల్ల మెట్ట దగ్గర జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందడం జరిగింది. బస్సు, ట్రావెల్ బస్సు కానీ పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. దాంతోపాటు కంటైనర్, ఏదైతే 2 వీలర్లు తీసుకొస్తున్నటువంటి కంటైనర్ కానీ దగ్ధం కావడం జరిగింది. ఈ దగ్ధంలో ఇద్దరు ఏదైతే కంటైనర్ సంబంధించినటువంటి డ్రైవరు, అదేవిధంగా క్లీనరు మృతి చెందడం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్ కానీ మృతి చెందడం జరిగింది. 3 స్పాట్లోనే మృతి చెందగా 10 మంది దాకా గాయాలు కావడం జరిగింది. వారందరినీ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, అదేవిధంగా ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో 1:40 ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ప్రైవేట్ ట్రావెల్ బస్సు నెల్లూరు నుండి హైదరాబాద్ కు వస్తున్న సందర్భంలో చిత్తూరు కర్నూలు నేషనల్ హైవేలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందడంతో ఏదైతే ట్రావెల్ బస్సు ఉందో ఆ ట్రావెల్ బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం అందుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఈ ప్రమాదం చోటు చేసుకున్న సందర్భంలో అక్కడికి వచ్చి ఏదైతే ఎమర్జెన్సీ డోరు, అలాగే బస్సుకు సంబంధించి మెయిన్ డోరు ఓపెన్ కాకపోవడంతో కిటికీల్ని బ్రేక్ చేసి ఆ ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది. మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా అక్కడ జరిగినటువంటి దృశ్యాలని చూపిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రైవేట్ ట్రావెల్ బస్సు మొత్తం పూర్తిగా అగ్గికి ఆహుతి కావడం జరిగింది. అదేవిధంగా కంటైనర్ కూడా పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. వాటిలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ బైక్స్ కానీ పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఏదైతే ఉందో ఆ టైరు పేలి హైదరాబాద్ కు వస్తున్న సందర్భంలో ఇక్కడ నుండి చిత్తూరుకు వెళ్తున్నటువంటి కంటైనర్ ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అనేక మంది గాయాలు కావడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఉందో వాటిపైన కానీ ప్రత్యేకంగా దృష్టి సారించిన సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ క్లూస్ టీము చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి ఆర్టీఓ అధికారులు కూడా దానిపైన ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ట్రావెల్ బస్సు ఏదైతే ఉందో 8 దాకా ఫైన్లు వేయడం జరిగింది. ఫైన్లకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఆర్టీఓ అధికారులు పూర్తి స్థాయి విచారణ ప్రారంభించారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ట్రావెల్ బస్సుకు సంబంధించి 8 ఫైన్లు ఉన్నప్పటికీ ఎందుకు యాక్షన్ తీసుకోలేదనేది కానీ హర్ష. ప్రసాద్, అంటే ఈ ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం తరచూ ఇటువంటి బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు, అంటే ఇంతకు ముందు కూడా బస్సు ఫిట్నెస్ అవి చెక్ చేస్తాము క్షుణ్ణంగా అని చెప్పారు. అయినప్పటికీ మళ్ళీ ఈ రోజు ఘటన జరిగిన తర్వాత ఆల్రెడీ బస్సు ఫిట్నెస్ గురించి 8 ఫైన్లు ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ వస్తున్నాయి. అంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయట్లేదు అని అనుకోవచ్చా ఆర్టీ అధికారులు? ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఏదైతే ఘోర ప్రమాదాలు చోటు చేసుకుంటాయో ఆ సందర్భంలో మాత్రమే అధికార యంత్రాంగం హడావుడి చేస్తుంది. హడావుడి అనంతరం పూర్తిగా అది పక్కన పెట్టేసి వారి పని వారు చేసుకుంటున్న సందర్భం స్పష్టంగా కనిపిస్తుంది. కర్నూలు నగరానికి అతి దగ్గరలో ఉల్లిందకొండ దగ్గర కానీ ఈ కావేరీ ట్రావెల్ బస్సు దగ్ధంలో 19 మంది సజీవ దహనం కావడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం కూడా ఆళ్లగడ్డ దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనేకంగా కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వాటిపైన ప్రత్యేకంగా దృష్టి సారించలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ఘటనలు జరిగినప్పుడు మాత్రమే
అతి వేగంగా మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని అధికారులు చెబుతూ ఉన్నప్పటికీ అది ఏదైతే తాత్కాలికంగా దానిపైన దృష్టి సారిస్తున్నారు, భవిష్యత్తులో మాత్రము ఎలాంటి దానిపైన అజమాయిషీ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 700-800 కిలోమీటర్లు పైనే ఈ ట్రావెల్ బస్సులు ప్రయాణిస్తుంటాయి. ఆ ప్రయాణిస్తున్న సందర్భంలో డ్రైవర్ ఫిట్నెట్ ఉన్నాడా లేదా, బస్సు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు మీదకి వస్తే ఇబ్బందులు ఉండవా అనే దానిపైన క్షుణ్ణంగా పరిశీలించాలి. అదేవిధంగా ఏదైతే ఫిట్నెస్ కు సంబంధించి మాత్రము పూర్తి స్థాయిలో ట్రావెల్ యాజమాన్యం పైన దృష్టి సారించడం లేదు. ఆర్టీఓ అధికారులు మామూలు మత్తులో జూగుతూ వాటిపైన దృష్టి సారించడం లేదనేది గతంలోనే అనేక ప్రజా సంఘాలు, పార్టీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. అలాగే ప్రయాణికులు కూడా అనేక సందర్భాల్లో ఆర్టీఓ అధికారుల పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయినప్పటికీ వారిలో చలనం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే బస్సులకు సంబంధించి ఫిట్నెస్ ఉండాలా, అదేవిధంగా డ్రైవర్ వచ్చేసి తాగుడు అలాంటివి లేకుండా ఏదైతే లాంగ్ వస్తుంటారో వారికి సంబంధించి మధ్యలో ఫేస్ వాష్ చేసి వాళ్ళని పంపించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానికి ఉంటుంటుంది. అలాంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇలాంటి వాటివి జరగడం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. అర్ధరాత్రి సమయంలో ఏదైతే కొన్ని 1 గంట 12 గంటలు దాటిన తర్వాత ఏదో ఒకసారి స్టాప్ అండ్ వాష్ అనే ప్రోగ్రాములు నిర్వహించాలి. అవేర్నెస్ కేవలం ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే 1-2 రోజుల్లో మాత్రం హడావిడి చేస్తుంటారు ఆర్టీఓ అధికారులు. అనంతరం వాటిపైన దృష్టి సారించడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిసారి కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకుని తెలంగాణలో గానీ ఆంధ్రప్రదేశ్లో గానీ పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం లెక్కలు తీసుకుంటే మాత్రం వందల సంఖ్యలో మృతి చెందుతూ ఉంటారు. అగ్గికి ఆవుతవుతున్న పరిస్థితి. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఆర్టీఓ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలా. బస్సులకు సంబంధించి సేఫ్టీ అథారిటీ ఏమున్నాయి ఏంటి పైన దృష్టి సారిస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవనేది ప్రయాణికులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా బస్సులకు ఫిట్నెస్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రైవేట్ ట్రావెల్ బస్సుల పైన అజమాయిషీ ఉంటే తప్ప ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవని చెబుతూ ఉన్నారు. మరి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు ఆర్టీఓ అధికారులు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి మొత్తం ఏపీ తెలంగాణలో కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.